ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాం. ఇట్టి భాగ్యాన్ని ప్రతి ఉదయ సాయం సమయాల్లో మనకు ధారాళంగా ఉచితంగా అనుగ్రహిస్తున్న మనందరి ఆత్మల కన్న తండ్రైన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆన్లైన్ బైబిల్ తరగతికి ఆశతో ఆసక్తితో చేరవచ్చిన ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. బుధవారం జరిగేటటువంటి తరగతుల్లో మనం యథావిధిగా జరిగేటటువంటి మత్తయి సువార్త కాకుండా, సువార్త పత్రికల వివరణలు కాకుండా కొన్ని సమకాలీన ఈ సమాజంలో మరి సేవకుల మధ్య, దైవజనుల మధ్య వివాదాస్పదంగా ఉన్నటువంటి కొన్ని అంశాలను మనం నేర్చుకుంటూ సంశయాలు వీడి స్పష్టతతో జీవించుట కొరకు, సందేహాలను నివృత్తి చేసుకున్నట కొరకు సద్వినియోగపరుచుకున్నాం. మరి ఈ మధ్య కాలంలో గడిచిన ఒక 6 నెలల కాలం నుండి మనం సత్యవాక్యం కొరకు, దేవుని మాటల కొరకు సోషల్ మీడియాను మనం ఆశ్రయించినప్పుడు వివాదాస్పదమైనటువంటి అంశాల మీద ఇరువురు సేవకులు మరి డిబేట్స్ లాంటివి చేసుకోవటం, చర్చా వేదిక లాంటివి ఏర్పాటు చేసుకోవటం మనం చూస్తూ ఉంటాం. బేసికల్లీ మనందరం కూడా చేసే పొరపాటు ఏంటంటే, ఎవరో ఒకరిని అనుసరిస్తూ ఉంటాం. ఒకరి మీద మనకు గురి కలిగి ఉంటాం. ఒకరు చెప్పేది కరెక్ట్ అనుకుంటాం, మరొకరు చెప్పేది తప్పు అనుకుంటాం. ఇక్కడ మనం దృష్టి సారించాల్సింది వ్యక్తి మీద కాదు, వ్యక్తి నోట నుండి వచ్చే వాక్కు మీద మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నారు ప్రభు. కనుక వింటున్న దాని మీద మనం దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది తప్ప, చెబుతున్న వాళ్ళు ఎవరో అనేటటువంటి విషయం మనకు నిమిత్తం లేదు. ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా నిజమే ఉంటుందండి అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరికి అవసరం లేదు. ఆయన చెప్తే ఎప్పుడు చూసినా తప్పే మాట్లాడతాడండి, వాక్యానుసారంగా ఉండదండి, ఏదో తను కనబరుచుకోవాలని చెప్తూ ఉంటాడండి అని తీసివేయటానికి లేదు. ఇవి రెండు దురభిమానం కావచ్చు, లేదా ద్వేషం, అతి ద్వేషం కావచ్చు. ఇవి రెండు కూడా మానవుడికి ప్రమాదం. కనుక వ్యక్తుల్ని మనం ఆధారం చేసుకోకుండా వాక్కును ఆధారం చేసుకుని జీవించగలిగితే మనకున్నటువంటి అనేకమైన సందేహాలు నివృత్తి అవుతాయి. ఇకపోతే మనం ఈ ప్రతి బుధవారం జరిగేటటువంటి ఈవినింగ్ టైం బైబిల్ క్లాసెస్లో వివాదాస్పదమైనటువంటి ఒక అంశానికి వాక్యానుసారమైనటువంటి వివరణలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం నేర్చుకునబోయే టైటిల్ పేరు క్రైస్తవులు విగ్రహార్పితము తినవచ్చునా, తినకూడదా? ఈ మధ్యకాలంలో మరి గడిచిన ఒక 6 నెలల కాలం నుండి ఈ విగ్రహార్పితాల మీద ఎన్నో చర్చోపర్ చర్చలు, వాదోపవాదాలు, నిందోపనిందలు చేసుకుంటూ పరస్పరం మాట్లాడుకుంటున్న వారిని మనం చూసుంటాం. నేను కూడా మిమ్మల్ని మీకు తెలిసినటువంటి పరిధిలో ఎవరైనా ఇంతకు విగ్రహార్పితం విషయమై మనకు అర్థమైనటువంటి విషయాలు, ఇంతవరకు నేర్చుకున్నటువంటి విషయాలు, మన వినికిడిలో విగ్రహార్పితం గురించి టూకీగా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఒక 4 మాటల్లో అసలు విగ్రహార్పితం అనేది, క్రైస్తవులు తినటం అనేది అది వాక్యానుసారమా కాదా, దైవ సమ్మతమా కాదా, నిషేధమా, నిషేధమైతే ఎందుకు నిషేధం, కాదా, కాదంటే ఎందుకు కాదు, తినచ్చా, తినచ్చంటే ఎందుకు తినాలి, దేన్ని బట్టి మనం అలా చెప్తున్నాం, తినకూడదా, తినకూడదంటే దేన్ని బట్టి తినకూడదు, మనకున్నటువంటి ఆధారాలు ఏంటి, ఇవన్నీ కూడా టూకీగా సారాంశములాగా ఒక 4 మాటల్లో మరి మీ నుంచి వినాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే
ముందుగా మీరు ఎక్కడ ఉన్నారో దీని విషయమై అనేది నాకు అర్థమైతే, నేను అంతకు మించి ముందుకు సాగటానికి అవకాశం ఉంటుంది. లేదు ఇప్పటికే మీరు ఫుల్ క్లారిటీతో ఉన్నారంటే, మనం ఈ టాపిక్‌ను చాలా ఈజీగా ముగించుకొని, వేరే అంశాల మీదకి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఇంతవరకు ఈ విగ్రహార్పితాల విషయంలో ఏం నేర్చుకున్నారు? ఎంతవరకు మీకు అందింది సమాచారం అన్నది మీరు పంచుకోవాల్సిందిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. త్వరగా తెలిసిన వాళ్ళు దీని గురించి ఒక క్లారిటీ ఉన్నటువంటి వాళ్ళు నాకొక క్లారిటీ ఉంది అన్న నిశ్చయిత ఉన్న వాళ్ళు మాత్రం మాట్లాడండి. మీకు తెలియనటువంటి వాళ్ళు ఏం మాట్లాడాల్సిన పని లేదు. ఎవరికీ బలవంతం ఏం లేదు. అందరూ మాట్లాడాలని అసలేం కాదు. కాబట్టి దయచేసి దీని విషయమే ఉన్నటువంటి స్పష్టత కలిగినటువంటి వాళ్ళు మాట్లాడాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. త్వరగా స్పందించండి. ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చెప్పండి అన్న. విగ్రహార్పితము క్రైస్తవులు తినవచ్చునా? తినకూడదా? తినవచ్చును అంటే దేన్ని బట్టి మనం తినవచ్చును అనే మాటగా మనం చెప్తున్నాం అనేది ఒకటి. తినకూడదు అంటే దేన్ని బట్టి తినకూడదు అన్నటువంటి విషయం ఒకటమ్మా. కాబట్టి దయచేసి ఈ విషయమై స్పందించండి. వందనాలమ్మా. చెప్పండి. ఇవి మనమైతే క్రైస్తవులను బట్టి వారు విగ్రహార్పితంకి ఇచ్చిన వస్తువులు కానీ ఒక పదార్థాలు కానీ తినకూడదని అని అనుకుంటున్నాను. కానీ ఒకరు మనకు అన్యులు కానీ ఎవరైనా కానీ తెలియని వారు ఇచ్చినప్పుడు వారికి అభ్యంతరం కాకుండా తినవచ్చు అని నేను కొందరి మాటల ద్వారా విన్నానన్నా, అది చెప్తున్నాను. తినొచ్చు కానీ అభ్యంతర కారణంగా ఉంటే తినకూడదు. కానీ అది మనము వారిని సత్యంలోకి నడిపించాలి అనే విధంగా అయితే దాన్ని మామూలుగా మనం ఒక ఆహార పదార్థంగా తినవచ్చు అన్నట్టుగా నేను విన్నానన్నా. వందనాలన్నా. ఓకేమ్మా, రైట్. మిగతా వాళ్ళు కూడా ఇలాగే విన్నారా? ఇంతకు మించి వేరేది ఏమైనా విన్నారా? అమ్మ వందనాలు తల్లి, చెప్పండి అమ్మా. విగ్రహారాధన అయితే అక్కడ చేసేది మనుషులే కాబట్టి మనము ప్రార్థన చేసుకొని తినవచ్చునా? అదే సత్యం తెలియని వారు, వాక్యం తెలియకుండా ఉండేవారు వాళ్ళు అభ్యంతర కారణంగా ఉన్నట్లయితే అక్క చెప్పినట్లుగా వాళ్ళని బట్టి మనము అక్కడ నుంచి వదిలేయచ్చునా? ఓకే మా, రైట్. సో ఇప్పుడు ఇద్దరు సహోదరి మనల్ని పంచుకున్నది దాని మీదే మీకు అంటే ఇంతవరకు మీకు తెలిసినటువంటి విషయాలు ఉన్నాయా? ఇంత మించి ఏమైనా వేరే విషయాలు ఉన్నాయా? అలా ఉన్నవాళ్ళు మాత్రం స్పందించండి. లేదు ఇదే మేము అనుకున్నది అన్నటువంటి వాళ్ళు ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళతో సమ్మతిస్తున్నాం, సహోదరి మళ్ళీ ఇద్దరు మాట్లాడుతున్నతో మేము సమ్మతిస్తున్నాం అన్నటువంటి వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. లేని పక్షాన వేరే ఇంకా ఫర్దర్గా మాకు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఏమన్నా ఐడియా ఉంది అంటే దాని గురించి మాట్లాడండి. వందనాలనా అమ్మ? వందనాలు తల్లి, చెప్పండి అమ్మా. విగ్రహాలకు అర్పించింది తినకూడదని లేఖనాల ద్వారా మనం తెలుసుకొని ఉన్నాం కదనా. కాబట్టి విగ్రహార్పితమైనది ఏది కూడా ఓకేమ్మా, రైట్. సో సహోదరిమణి, లేఖనాల్లో నిజంగా కొన్ని ఉన్నాయి బైబిల్లోని, లేకుండా ఏం పోలేదు. సో విగ్రహార్పితం తినకూడదు అన్నటువంటి ఒక ఐడియాలజీలో సహోదరిమణి ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు? వందనాలన్నా. అమ్మ వందనాలమ్మా, చెప్పండి. అన్న, ఒక పాస్టర్ ఏం చెప్పినారంటే సిఎస్ఐ చర్చిలో విగ్రహారాధన చేసినది మనకు చేతిలో పెట్టి మన దేవునికి, వాళ్ళ దేవునికి కాదు మన దేవునికి ప్రార్థన చేసుకొని తినొచ్చు అని చెప్పినారన్న. తినొచ్చు అని అంటే మేము అప్పుడే విగ్రహాలకు పెట్టింది ఏదైనా ఒకటే కదా, మన దేవుని ప్రార్థన చేసుకొని తినడం ఏంటి అని మేము అనుకున్నామన్నా. తినకూడదని నా అభిప్రాయం అన్నా. ఓకేమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లాగే ఏదైతే మీ అభిప్రాయం ఉందో దాన్ని తెలియపరచండి. అంతవరకు నాకు ఇది తెలిసింది, ఇంతవరకు నాకు ఇది అర్థమైంది అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన తప్పు లేదండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకెవరన్నా మాట్లాడండి. అమ్మ వందనాలక్క, చెప్పండి. ఇప్పుడు మనము బాప్తిజం తీసుకోక ముందు దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారని అక్కడక్కడ నమ్ముంటాం. దేవుణ్ణి నమ్మిన తర్వాత దేవుడు ఒక్కడే అని మనం నమ్మిన తర్వాత అసలు విగ్రహం లేదు, ప్రసాదం లేదు, ఏం లేదు. ఇంకొకటి ఏమిరా అంటే వాళ్ళు మనుషులే చేశారు దాన్ని, దేవతలు చేయరు, వాళ్ళు ఎవరు చేయరు, మనుషులు చేసేదే. కాబట్టి మనం దానికి అసలు ప్రిఫరెన్సే ఇవ్వకూడదు అని నా ఉద్దేశం, నా ఒపీనియన్. ఓకే మా, రైట్, వెరీ గుడ్.
ఇంకా ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ? వందనాలన్నా. అమ్మా వందనాలమ్మా, చెప్పండి తల్లి. సునీతక్క గారు చెప్పిన దాంట్లో పాయింట్స్ కొన్ని ఏకీపిస్తున్నాను. అలాగే ఇంకొన్ని పాయింట్స్ ఏంటంటే, తిననివాడు తినేవాడిని దూషించకూడదు, తినేవాడు తినని వాడికి తీర్పు తీర్చకూడదు అన్న ఒక పాయింట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. అలాగే ఎటువంటి ఆహారము అంటే ఎలా తీసుకోవాలి, విగ్రహార్పితమైన అవైతే రక్తం లేకుండా తీసుకోవాలి అని కూడా అనుకుంటున్నాను. ఓకే రైట్, మంచిది నాన్న. దయచేసి గమనించండి, ఆలోచన చేయండి ప్రియులారా. మనం దీనికి సంబంధించినటువంటి స్పష్టత తీసుకొని ముందుకు సాగుతాం. దేవుడు ఎస్పెషల్లీ తినకూడదు అని చెప్పినవి 3 యుగాల్లో ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, అది విగ్రహార్పితమా లేకపోతే మరొకటో కాదు. తినేటటువంటి ఆహార పదార్థాల విషయంలో నిషేధాలు 3 యుగాల్లో కూడా ఇచ్చాడు దేవుడు. మొట్టమొదటిది ఏంటంటే, మనకు 3 యుగాలు ఉన్నాయి, మనకు తెలుసు. ఒకటి ఆదాము గారు మొదలుకొని మోషే గారు ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు ఉన్న యుగం పితరుల యుగం అనేటటువంటిది ఒకటి ఉంది. ఆ టైంలో కూడా దేవుడు తినకూడనివి ఏంటో చెప్పాడు ఒకటి. రెండవది మోషే గారి యుగం, లేదా దీన్నే ప్రవక్తల యుగం, లేదా ధర్మశాస్త్ర యుగం అని 3 పేర్లతో పిలుస్తారు. ఈ 3 పేర్లలో ఏ పేరుతో పిలిచినా అది ధర్మశాస్త్ర యుగం. మోషే గారు ధర్మశాస్త్రం ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభుల వారు క్రొత్త నిబంధన, తన రక్తము వలనైన క్రొత్త నిబంధన ఇచ్చు వరకు అమలులో ఉన్నటువంటి కాలం ధర్మశాస్త్ర కాలం, ధర్మశాస్త్ర యుగం అని అంటారు. అక్కడ కూడా దేవుడు తినకూడనివి ఏమిటో చెప్పాడు ఒకటి. రెండవది, ఇక మూడో విషయం ఏంటంటే క్రీస్తు యుగం లేదా క్రొత్త నిబంధన యుగం అని అంటారు. ఈ క్రీస్తు యుగంలోనూ అంటే యేసు ప్రభుల వారు క్రొత్త నిబంధన ఇచ్చినది మొదలుకొని ఇంకా ఆయన రెండవ రాకడ వరకు జరిగేది, అమల్లో ఉండేది కొత్త నిబంధన యుగం. మనం ఉన్నది క్రొత్త నిబంధనలో. క్రొత్త నిబంధన యుగంలో కూడా తినకూడనేటివి ఉన్నాయి కొన్ని. అసలు వేటిని తినాలి, వేటి తినొద్దు అన్నాడు దేవుడు. ఈ యుగాల్లో ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఎలా ఉన్నాయనేది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. మొట్టమొదటిగా పితరుల యుగంలో దేవుడు చెప్పినటువంటి నిషేధాలు ఏంటో ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఆదికాండం 9వ అధ్యాయం. ఇది పితరుల యుగమా కాదండి? ఆదికాండం 9వ అధ్యాయం అనగానే ఏ యుగం కిందకి మనం తీసుకోవాలి? పితరుల యుగము. పితరుల యుగమే. ఎందుకనంటే మోషే గారు ఇంకా పుట్టనే లేదు ఇక కదా. ధర్మశాస్త్రము మోషే గారు ఏంటి అసలు 9వ అధ్యాయం అనగానే 12వ అధ్యాయంలో అబ్రహాము గారి ప్రస్తావన మొదలవుతుంది. నయోమి మ్యూట్ లో పెట్టుకొని ఆయన 12వ అధ్యాయం ఆదికాండంతో అబ్రహాము గారి ప్రస్తావన మొదలవుతుంది. కాబట్టి అబ్రహాము గారు తర్వాత ఇసాక్ గారు తర్వాత యాకోబు గారు, 12 మంది గోత్రకర్తలు, ఆ తదుపరి లేవీలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి మోషే గారు కదా. కాబట్టి 9వ అధ్యాయం అనగానే అది ఇంకా పితరుల యుగం అని మనం అర్థం చేసుకోవాలి. పితరుల యుగంలో దేవుడు మాట్లాడుతూ 9వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ప్రతి విషయాన్ని నోట్ చేసుకోండి. ఇవి చాలా చాలా ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. నేనే చదువుతాను, ప్రతి రెఫరెన్స్ నేనే చదువుతాను, మీరు దయచేసి నోట్ చేసుకోండి చాలు. ఆదికాండము 9వ అధ్యాయం. ఒకవేళ నేను స్పీడప్ అవుతున్నాను అనుకుంటే మళ్ళీ రిపీట్ చేయమని చెప్పండి, రెఫరెన్స్ను కానీ విషయాన్ని కానీ. మీరు దయచేసి ఫాలో అవుతూ పోండి. ఆదికాండం 9వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. ఇంతకు మునుపు పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వీటిని కూడా, అంటే ప్రాణము గల సమస్త చరములను కూడా మీకు ఇస్తున్నాను. అయినా మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, ఎందుకంటే రక్తమే దాని ప్రాణము. మరియు మీరు
మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. సో ఇక్కడ దేవుడు ఏం తినొచ్చు ఏం తినకూడదు చెప్తున్నాడు పితరుల కాలంలో. ప్రాణము గల సమస్త చరములను మీరు తినండి, కానీ తినేటప్పుడు తినకూడదు ఏంటి అంటే రక్తంతో కలిపి తినకూడదన్నాడు. రక్తంతో కలిపి తినకూడదని చెప్పటానికి కారణం దేవుడు ఇక్కడ ప్రాణం, అది ప్రాణం, ప్రాణాన్ని తినొద్దు తీయొద్దు అన్నటువంటి రీతిగా ప్రాణం చాలా ప్రధానమైంది, ముఖ్యమైంది, దాని జోలికి వెళ్ళకూడదు అని చెప్పటంతో పాటు సాధారణంగా ప్రధానంగా మనం ఆలోచన చేస్తే ఒక జంతువు కావచ్చు, అంటే రక్తం దేహములో ప్రసారం అయ్యేటటువంటి ఏ జీవైనా కావచ్చు, రక్తము దేహములో కలిగి ప్రసరిస్తున్నటువంటి ఏ జీవైనా కావచ్చు, దాని తాలూకు బలాలైన బలహీనతలైన ఏదైనా సరే రక్తంలో ఉంటుంది. రక్తం తీసివేసి తినమని చెప్పటం వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే, దేవుడు చెప్తున్నటువంటి ఉద్దేశం, ఈరోజు మనం హలాల్ అంటున్నామే, హలాల్ అంటే ఏం లేదు, బాడీలో ఉన్నటువంటి రక్తాన్ని అంతా పోయేటట్టు చేయటం. గొంతు కోస్తే రక్తం అంతా వెళ్ళిపోతుంది, దాన్ని హలాల్ అంటున్నారు. దేవుడు ఏనాడో చెప్పింది, ఆ రక్తం తాలూకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండగలిగితే ఆ యొక్క జంతువులు కానీ ఆ పక్షులు కానీ రక్తంలో వెళ్ళిపోతుంది కనుక మనం నిరభ్యంతరంగా తినొచ్చు. ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మనం ఉడికించి తింటున్నాం కనుక, ఒక టెంపరేచర్లో ఒక ఉష్ణోగ్రతలో ఉడికించి మనం తినేస్తున్నాం కాబట్టి అవి ఉన్నా ఏమున్నా పోవడానికి, అంటే మిగిలినటువంటి సూక్ష్మజీవులు లాంటి మనకు హాని చేసేటి ఏమన్నా ఉంటే అవి చనిపోవటానికి అవకాశం ఉంటుంది. సో పితరుల యుగంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే రక్తంతో మాత్రం తినద్దు, అన్నింటినీ మీరు తినండి, కానీ దాన్ని రక్తంతో కలిపి మాత్రం తినే పరిస్థితి పెట్టుకోకండి. దానివల్ల మీకు అనారోగ్యం వస్తుంది. ప్లస్ మనిషికి ఒక నీతి నేర్పిస్తున్నాడు. మనిషి ప్రాణం దగ్గరకి, అంటే దేవుడు ఎప్పుడు కూడా ఈవెన్ యోబు గారి దగ్గర పర్మిషన్ అడిగినప్పుడు దెయ్యం కూడా సాతానుడు పర్మిషన్ అడిగినప్పుడు ఒకటే మాట అంటాడు దేవుడు, మనకు అందరూ తెలుసు. ఏమంటాడండి? ప్రాణం ముట్టద్దు, ప్రాణం ముట్టద్దు. సో మనిషిని మనం ఎంతవరకైనా ఒకవేళ వెళ్ళగలిగితే అది బాధ పెడుతూ, హింసిస్తూ, ఇబ్బంది పెడుతూ, ఇరుకును పెడుతూ, నష్టపరుస్తూ ఎంత దాకైనా వెళ్ళినా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఏంటంటే ప్రాణం తీసేంత వరకు వెళ్ళిపోవటం, అక్కడికి వెళ్ళొద్దు అని ఒక ఎథిక్, ఒక నీతిని నేర్పిస్తూ ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాన్ని తినమని చెప్తున్నాడు దేవుడు. ఇది ఇలా ఉంచితే మోషే గారి యుగంలో కూడా దేవుడు ఇదే విషయాన్ని, అంటే ఏమని చెప్తున్నాడో మోషే యుగంలో లేదా ధర్మశాస్త్ర యుగంలో లేదా ప్రవక్తల యుగంలో ఏం మాట్లాడుతున్నాడో చూడగలిగితే లేవియ కాండము 7వ అధ్యాయము 26వ వచనం చూద్దాం పిల్లలు. లేవియ కాండంలో 7వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను చూడండి. పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును మీ నివాసములు అన్నిటిలో తినకూడదు. ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును అన్నాడు చూడు. అలాగే ఈ విషయం నోట్ చేసుకోండి మీరు దయచేసి. 17వ అధ్యాయం కొద్దాం. ఇదే లేవియ కాండం 17వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు జాగ్రత్తగా మనం పరిశీలించేద్దాం. 10వ వచనం నుండి 17వ అధ్యాయం లేవియ కాండం 10వ వచనం నుండి 14వ వచనం వరకు. మరియు ఇశ్రాయేళ్ల కుటుంబముల్లోనేమి మీలో నివసించు పరదేశుల్లోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినివానికి నేను విముఖుడనై జనుల నుండి వాడిని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయేటకే దాన్ని మీకు ఇచ్చి తిని. మీకు ఎందుకు ఇచ్చానో చెప్తున్నాడు ఆయన, మనకు ఎందుకు ఇచ్చాడో చెప్తున్నాడు. యూదులకు ఇశ్రాయేలులకు ఎందుకు అనేది ఆ రక్తం అనేది ఉందో చెప్తున్నాడు. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు మీలో నివసించి ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి తిని. మరియు ఇశ్రాయేలీలోనే గాని మీలో నివసించే పరదేశుల్లోనే గాని
ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడి దాని రక్తమును ఒలకించి మంటితో కప్పవలెను, ఎలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దాన్ని తిను ప్రతివారు మరణ శిక్ష నొందునని నేను ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించితిని. చాలా క్లారిటీగా మోషే గారి యుగంలో కూడా రక్తముతో కలిపి తినకూడదు దేనిని. అది మనం కొని తెచ్చుకున్నది కావచ్చు, మనం పెంచుకుంటున్నది కావచ్చు, లేదా విగ్రహార్పితమైనటువంటిది అది కావచ్చు, ఏదైనా కావచ్చు, రక్తంతో కలిపి తినకూడదు అని చెప్పినటువంటి ఉన్నాయి. అయితే మోషే గారి కాలంలో రక్తంతో కలిపి తినకూడదు అని చెప్పిన వాటితో పాటు మరికొన్ని ఆహార సంబంధమైనటువంటి నిషేధాజ్ఞలు ఉన్నాయి. అవేంటో కూడా చూద్దాం. 11వ అధ్యాయం లేవీకాండం. లేవీకాండం 11వ అధ్యాయం అంతా కూడా పూర్తిగా ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి జీవుల్లోనూ, అలాగే ఆకాశంలో ఎగురుతున్న పక్షులలోనూ, సముద్రంలో సంచరిస్తున్నటువంటి జీవుల్లోనూ వేటిని తినాలి, వేటిని తినకూడదు అని రాసి ఉంటాడు దేవుడు అక్కడ. ఎస్పెషల్లీ భూమి మీద జీవిస్తున్నటువంటి జీవరాశుల్లో ఎలాంటివి తినకూడదు అని చెప్పడం జరిగింది అని అంటే, నెమరు వెయ్యని వాటిని తినొద్దు అన్నాడు, కాళ్ళు గిట్టలు చీలని వాటిని తినొద్దు అన్నాడు. ఇవి రెండు, ఈ గిట్టలు చీలకుండా నెమరు వేసినా తినకూడదు, నెమరు వేయకుండా గిట్టలు చీలినటువంటి పరిస్థితి ఉన్న తినకూడదు. ఉదాహరణకి మీరు గిట్టలు, కాళ్ళ గిట్టలు చీలకుండా నెమరు వేసే జంతువులు చూసారా మీరు ఎవరైనా? పంది అన్న. బాగా బాగా నేను అడిగిన ప్రశ్న బాగా విన్నైనా, ఒక విషయానికి అది కరెక్ట్ అయినా, గిట్టలు చీలకుండా నెమరు వేసే జంతువులమ్మా. ఒంటె అనుకోండి. ఒంటెమ్మా, వెరీ గుడ్, ఒంటె కరెక్ట్. ఒంటె నెమరేస్తుంది కానీ దానికి గిట్టలు చీలుండవు. ఇప్పుడు గిట్టలు చీలుండి నెమరు వేయని జంతువు అంటే పంది. దానికి గిట్టలు చీలుంటాయి, కాలు గిట్టలు, కానీ అది నెమరు వేయదు. అంటే ఇట్లా గిట్టలు చీలి ఉండి నెమరు వేయనిది అయినా తినకూడదు, గిట్టలు చీలకుండా నెమరు వేసేది అని తినకూడదు. ఏదో ఒక క్వాలిటీ ఉన్నా కూడా తినకూడదు. గిట్టలు చీలుండాలి, నెమరేస్తూ ఉండాలి. ఇవి రెండు లక్షణాలు ఉన్నటువంటి వాటిని తినమని చెప్పాడు. అది భూచరాలకి. జలచరాల్లో పొలుసులు కలిగినటువంటి వాటిని తినండి అన్నాడు, పొలుసులు లేనటువంటి వాటిని తినొద్దు అని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే, సో ఇలా ఆకాశంలో ఎగిరే వాటిల్లో కొన్ని కొన్ని రకాలైనటువంటి వాటిని తినకూడదు అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవి అదనం రక్తముతో, వాటిని కూడా ఇప్పుడు తినే వాటిని ఏదైతే తినమని చెప్పాడు దేవుడు, వాటిని కూడా రక్తముతో కలిపి తినకూడదు. తినకూడని ఇంకా అసలే తినకూడదు, అది వేరే సంగతి. ఇది మోషే గారి యుగంలో నిషేధం ఆహారం విషయంలో. క్రొత్త నిబంధనలో కూడా దేవుడు, అంటే కొత్త నిబంధన యుగం లేదా క్రీస్తు యుగంలో కూడా ఏం తినద్దని మాట్లాడుతూ ఉంటున్నాడో ఆలోచన చేయగలిగితే ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం. దయచేసి అందరూ నోట్ చేసుకోండి. ఎవరికి ఏమి ఒకవేళ అంటే నోట్ చేసుకోవడం మీరు ఆలస్యమైనా దయచేసి అడగండి మళ్ళీ. 15వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 28-29 వచనాలు. 28-29 వచనాలు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలను. ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ కొత్త నిబంధన ఇది ప్రారంభమైంది 2వ అధ్యాయం అపోస్తలుల కార్యానికే. మన 15వ అధ్యాయం దాకా వచ్చాం. ఇక్కడ చెప్తున్నటువంటి వాటిలో కూడా ఏమి ఎస్పెషల్లీ చెప్తున్నాడు అంటే, రక్తం, అది విగ్రహాలకు అర్పించిన వాటి రక్తం, విగ్రహాలకు అర్పించిన వాటి రక్తం.
ఆ రక్తమును గొంతు బిసుకు చంపిన దాన్ని, అంటే ఎందుకు గొంతు బిసుకు చంపిన దాన్ని తినొద్దు అంటారంటే, గొంతు బిసుకు చంపటం వల్ల దాని దేహంలో ఉన్న రక్తం అంతా అక్కడే క్లాట్ అయిపోతుంది. అది అక్కడే గడ్డగట్టిపోతుంది. రక్తం ఒలికించబడదుగా. కాబట్టి గొంతు పిసికి చంపిన దాన్ని తినొద్దు అని అంటారు. అలాగే 21వ అధ్యాయం కూడా ఇదే విషయాన్ని రిపీటెడ్‌గా మాట్లాడుతూ అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. 25వ వచనం. అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయం 25వ వచనం. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి రాసి ఉన్నామని చెప్పిరి. సో ఎస్పెషల్లీ మనకు కూడా ఈ కొత్త నిబంధన యుగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ నెత్తరు పొడి అనేది రక్తంతో తయారు చేసినటువంటి నెత్తరు పొడి అనేటివి కొంతమంది హోటళ్ళల్లో అమ్ముతూ ఉంటారు. వాటిని అలా అమ్ముతున్నటువంటి దాన్ని కావచ్చు, లేదా మనం కూడా కొంతమంది అయితే ఏకంగా తెచ్చుకుంటారు, ఇళ్ళకి తెచ్చుకుంటారు రక్తం. మేక రక్తాన్ని పట్టి ఇంటికి తెచ్చుకొని దాన్ని కూడా ఒక తిండిలాగా తయారు చేసుకొని తింటూ ఉంటారు. దాన్ని ఎవరు ముట్టకండి. ఎందుకనంటే దాని తాలూకు ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే రోగకారకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ రక్తంలో ఉండిపోతాయి. కాబట్టి అవి తినటం వల్ల ఆరోగ్యకరమైన సమస్యలు 100% తలెత్తాయి. కాబట్టి తినకూడనటువంటి వాటి జాబితాలో కామన్‌గా 3 యుగాల్లో ఉన్నటువంటిది ఏమిటి అంటే, ఏవైతే తినమని దేవుడు పర్మిషన్ ఇచ్చాడో, తినమని చెప్పినటువంటి వాటిలో కూడా రక్తంతో కలిపి తినకూడదు. అది ఎక్కడ ఉన్నా సరే. మనం కొనుక్కున్నది కావచ్చు, మన ఇంట్లో పెంచుతున్నది కావచ్చు, లేదా విగ్రహార్పితంగా ఉన్నటువంటిది కావచ్చు. ఏదైనా రక్తముతో కలిపి తినకూడదు. రక్తముతో కలిసినది తినకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఇక మనం కొత్త నిబంధన యుగంలో ఉన్నాం గనక దీని విషయంలో మనకు స్పష్టత ఉండాలి. ఏంటి ఆ స్పష్టత అంటే, విగ్రహార్పితాల విషయంలో బైబిల్ గ్రంథంలో 2 విధములైనటువంటి విషయాలు, అంటే 2 పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు బయటపడుతూ ఉంటాయి. ఏమని అంటే, కొన్ని చోట్ల విగ్రహము ఏమి లేవు, అందులో ఒక్కడే దేవుడున్నాడు. కాబట్టి దేవుడు ఒక్కడే ఉండినప్పుడు అందులో విగ్రహంలో ఏమీ లేదు. దాని ముందు పెట్టిన దాంట్లో కూడా ఏమీ ఉండదు. దాని ముందు పెట్టినటువంటి ఆహార పదార్థాన్ని కూడా మన దేవుడే ఇచ్చాడు గనక మీరు కృతజ్ఞతాస్తుతులు పుచ్చుకొని చెల్లించి మీరు పుచ్చుకోవచ్చు. ఏం అభ్యంతరం లేదు అని కొన్ని చోట్ల. మరికొన్ని చోట్ల క్లారిటీగా మీరు దయ్యముల బల్లలోను, ప్రభు బల్లలోను ఉన్నటువంటి దానిని మీరు తినకూడదు అని చెప్పినటువంటి సందర్భాలు. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా పెర్గము సంఘముతోను, తుయతైర సంఘంతోను రాయబడినటువంటి సందర్భాలలో కూడా ఏముంటదంటే, విగ్రహారాధన అనేది మనం చేయకూడదు, విగ్రహార్పితము తినకూడదు అనే మాటలుంటాయి. ఇప్పుడు మన సమస్య 2 వర్గాలు. ఇక్కడ దేవుడి మాటలు వింటున్న వాళ్ళలో కూడా 2 వర్గాలుగా విభజించబడినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. ఒక వర్గం తినొచ్చు అన్నటువంటి వర్గం, రెండవది తినకూడదు అన్నటువంటి వర్గం. సో వాస్తవంగా చెప్పాలంటే ఇవి 2 తప్పే, ఇవి 2 కరెక్టే. ఇదెలా? 2 తప్పే, 2 కరెక్టే ఎట్లవుతాయి అని ఆలోచన చేస్తే గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైనటువంటి విషయాలు, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక. జాగ్రత్తగా టాపిక్‌లోని మనం వెళ్ళిపోదాం. 14వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు మొదటి 3 వచనాలు నేను చదువుతాను. మొదటి 3 వచనాలు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో, విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి. ఆయనను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. ఇక్కడ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ల గురించి మాట్లాడుతున్నాడు. కేవలం కూరగాయలనే తినాలి అని అనుకునే వ్యక్తి
క్రిస్టియానిటీలో కూడా కొంతమంది ఎలాంటి బోధలు ఉంటున్నాయంటే, మనం మాంసం అయినా తినొచ్చు, వెజిటేరియన్ అయినా తినొచ్చు, ఏమైనా తినొచ్చయ్యా, దానిలో ఏమీ లేదు. దేవుడు మనకేమి నిషేధాజ్ఞలు ఇవ్వలేదు. అంటే పలానా అంటే మాంసం తినకూడదని గాని, లేదా కూరగాయలని తినాలని గాని ఎక్కడ చెప్పలేదు దేవుడు అని బోధ ఒకటైతే, లేదు లేదు మనం ఎక్కువ కాలం బ్రతకాలంటే, దేవుడి పని చేయగలగాలంటే మాంసం ప్రమాదకరమైంది. కూరగాయలు చాలా మంచివి. కాబట్టి మనము వాటిని మనం ఫాలో అవ్వచ్చు. శాకధాన్యాదులు ఆ రోజు దానియేలు గారు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు తిన్నా గూడా వాళ్ళు ముఖము వర్చస్సుతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉందని రాయబడింది కాబట్టి, ఈవెన్ మనం ఎప్పుడైతే మాంసాహారం తిననటువంటి రోజులు మనకు పితరుల కాలంలో మాంసాహారం తిననటువంటి రోజుల్లోనే చాలామంది దాదాపు 1000 సంవత్సరాల వరకు బతికారు. మాంసాహారాన్ని దేవుడు అలో చేసిన తర్వాత ఏజ్ లిమిట్ బాగా పడిపోయింది. ఆ గ్రాఫ్ అనేటువంటి ఆ దీర్ఘాయువు గ్రాఫ్ అనేది పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మనం కూరగాయలు తినాలి అనే వాదనలు గూడా ఉన్నాయి. అంటే ఈ 2 వాదనలు గూడా దేవుడు ఒకే ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే, ఎవడైతే మాంసం తింటున్నాడో వాడు మాంసం తినని వాడిని తృణీకరించకూడదు. మరీ నువ్వు లో స్టాండర్డ్‌లో ఉన్నావు. నీకేం అర్థం కావట్లేదు. నీకేం తెలియట్లేదు. ఆహ్, దేవుడిచ్చినటువంటి ఆహార పదార్థాలను కొన్ని తినొద్దని మాట్లాడుతున్నావా ఏంటి అని వెజిటేరియన్‌ని నాన్ వెజిటేరియన్ తృణీకరిస్తున్నాడట. అలా చేయకూడదు. అలాగే వెజిటేరియను గూడా ఏమంటున్నాడంటే తిననివాడు. అంటే నాన్ వెజిటేరియన్ తిననివాడు వెజిటేరియన్ తినేటటువంటి ఆ నాన్ వెజిటేరియన్ తినేటటువంటి వ్యక్తిని తప్పుపడడం. రాక్షసు తిండి అది. ఏం తింటే అలా మారిపోతారు వాళ్ళు అని మాట్లాడుతూ తృణీకరిస్తున్నారు. ఇవి 2 చేయకూడదట. ఎందుకనంటే దేవుడు వెజిటేరియన్స్‌ను చేర్చుకున్నాడు. నాన్ వెజిటేరియన్స్‌ను చేర్చుకున్నాడు. నంబర్ 1. ఇలా మొదలుపెట్టి ఎక్కడికెళ్తున్నాడంటే 6వ వచనానికి వద్దాం. 6వ వచనం. అక్కడ చెప్తున్నటువంటి మాట. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనక ప్రభు కోసమే తినుచున్నాడు. అసలు తినేది ఏదైనా కావచ్చు. అది మనం కొని తెచ్చుకొని తింటున్నామా? లేకపోతే ఒకరు దాన ధర్మం చేస్తే తింటున్నామా? లేకపోతే మన కష్టార్జితం తింటున్నామా? లేదా విగ్రహార్పితం తింటున్నామా? ఏం తింటున్నామో, ఏది తిన్న పరిస్థితుల్లో ఉన్నా గూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎందుకోసం తినాలి? ఎందుకోసం తినాలి అనేటటువంటి విషయం మనకు తెలియాలి ప్రియులారా. అది గుర్తుంచుకోండి. మనము ఎందుకోసం తినాలి అనేటటువంటి విషయము గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మనం ముఖ్యంగా చూడగలిగితే మనం ఎవరైనా గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని విషయాల్లో అలిగి భోజనం చేయకపోతే భర్తో, లేకపోతే అమ్మో, లేకపోతే నాన్నో, పెద్దలో ఎవరో ఒకరు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మా కోసం కాకపోయినా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా తిను అని అంటారు. కానీ వాస్తవంగా ఎవరి కోసం తినాలి అంటే ప్రభు కోసం తినాలన్నటువంటి ఆలోచన. అంత మెచ్యూర్డ్‌గా నేను దేవుడి కోసం తినాలి, ఈ శక్తిని దేవుడి మహిమ కోసం వాడాలన్నటువంటి ఆ స్థితి వరకు వెళ్ళగలగాలంటే అంత సులభమైన విషయం కాదు. అలాగే తినడం మానేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారట. తినని వాడు ప్రభు కోసం తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట. అంటే తినని పరిస్థితుల్లో కూడా మనం ఉన్నామంటే అంటే మనం ఉపవాస రూపంలో కావచ్చు, లేదా అరే మనం అది తినకూడదనని మంచి ఆహార పదార్థాలైన అంటే బాగా నాలుకకు బాగుండేవి కావచ్చు, రుచికరమైనవి కావచ్చు, అయినా కూడా వాటిని వద్దు అని అనుకొని మనం నిష్టకెళ్ళిపోయి ఉన్నటువంటి వాళ్ళం కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారట. మొత్తానికి తినేవాళ్ళైనా తినని వాళ్ళైనా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. మనం భోజనము చేసినను, పానము చేసినను, లేదా భోజన పానాదులు మానినను దేవుడి మహిమ కోసం చేయాలి. అసలు దేవుడికి మహిమ కలిగే విధంగా తినటం ఎలా తినొచ్చు? దేవునికి మహిమ కలిగే విధంగా తినడం మానటం ఎలా ఉంటే అవుతది? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. 14వ వచనం చూద్దాం. 14వ వచనం నుండి చూద్దాం. ఇదే రోమీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయము 13 నుంచి చూద్దాం. 13 నుంచి 14 నుంచి కాదు 13 నుంచి చూద్దాం. కాగా
మనం ఇక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందుము, ఇదిగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకొని వానికి అది నిషిద్ధమే. సహజంగానైతే ఏది నిషిద్ధమని నేను ఎంచుకోవట్లేదు అని పౌలు గారు చెప్తున్నారు. అలాగని అందరూ లోకంలో నాలాంటోళ్ళే ఉండరు అని చెప్తున్నాడు ఆయన. ఒకరు నిషిద్ధమని ఎంచుకుంటే అది నిషిద్ధమే. అయితే ఏదైనాను నిషిద్ధమని, ఏదైనాను అన్న దగ్గర విగ్రహార్పితం అనేటటువంటిది కూడా ఉంది. అది గుర్తుపెట్టుకోండి. విగ్రహార్పితం కూడా ఉంది. కాబట్టి అది నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించినలా నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడో కాదు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వారిని నీ భోజనం చేత పాడు చేయకము. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకూడదు. దేవుని రాజ్యం భోజనము పానము కాదు గాని నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్తున్నాడో చూడండి, గమనించండి. అంటే ఇవన్నీ విన్న తర్వాత మనకు ఒక స్పష్టత రావాలి. ఆ స్పష్టత తెలుసుకుని మనం మసలుకో. 20వ వచనం నుంచి చూద్దాం. 20వ వచనం నుండి రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం నుండి చూద్దాం. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము. మాంసము తినుట గాని ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలగజేయనది మరి ఏదియు గాని మానివేయుట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్చుకొనినవాడు ధన్యుడు, కొననివాడు ధన్యుడు. అనుమానించువాడు తినని ఎల్లా విశ్వాసము లేకుండా తినును గనక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఇది విన్న తర్వాత మాకు ఒక కన్క్లూజన్ రావాలి. ఏంటో ఎవరికైనా అర్థమైన వాళ్ళు చెప్పండి. ఇవన్నీ మనం 14వ అధ్యాయం రోమిల్ రాసిన పత్రిక విన్నాం కదండి. విన్న తర్వాత మీకున్నటువంటి ఇప్పటిదాకా ఉన్న ఒపీనియన్లు ఏమైనా చేంజ్ అయ్యాయా, లేదా ఉన్న ఒపీనియన్స్ ఇంకా క్లారిటీగా వచ్చాయా? ఇంతకు చేంజ్ అయి ఉంటే ఏ విషయమే చేంజ్ అయ్యాయా, లేదా క్లారిటీ వచ్చి ఉంటే ఏ విషయమే క్లారిటీ వచ్చాయి అనేది మీ నుంచి నేను వినాలనుకుంటున్నా. మాట్లాడండి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. ఇవన్నీ మనం విన్నాం కదా క్లారిటీగా. విన్న తర్వాత మనకి ఏం అర్థమైంది? అనుమానం లేకుండా నిరభ్యంతరంగా తినొచ్చున. అనుమానం ఉంటే అది పాపముగా ఎంచబడుతుందని క్లియర్ అయింది. ఇంకొక రెండో మాట చాలా క్లారిటీగా రావాలక్క. అంటే మనకు ఒకవేళ అనుమానం ఉందనుకోండి, ఏం చేయాలి? తినకూడదునా? అది అనుమానం ఉంది అని అంటే మాత్రం తినకూడదు, దోషం. ఖచ్చితంగా అనుమానించేటటువంటి వాళ్ళు అంటే ఏమని అనుమానం? విగ్రహంలో ఏదో ఉంది, అది వేరే దేవత కదా, వేరే వాళ్ళు దేవుడు కదా, దాంట్లో ఆ విగ్రహంలో ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంది ఏదో అయిపోతుంది అనేటటువంటి పరిస్థితుల్లో ఉండగలిగితే అది తినొద్దు. అంటే ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి దాన్ని బట్టి మనం ఎవరికైనా తినొచ్చు అని కానీ తినకూడదు అని కానీ చెప్పచ్చా? చెప్పకూడదునా? అది అది వాళ్ళ స్టాండర్డ్స్. ఒక వ్యక్తికి ఉన్న స్టాండర్డ్ ఏంటంటే ఏదైనా తినొచ్చాయా, దేవుడి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను, ఒకవేళ ఏదన్నా ఉన్నా కూడా దోషం ఉన్నా ఏమున్నా నా దేవుడికి నేను ప్రార్థన చేయటం వల్ల అది క్లియర్ అయిపోతుంది. నా దేవుడు శక్తిమంతుడు, మిగతా ఏమున్నాయి ఒట్టివి, ఇవన్నీ దేవుడు మా కోసం ఇచ్చాడు అనే క్లారిటీతో ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే అతనికి ఏ దోషం లేదు. కానీ ఏదో ఉంది కదా ఇందులో, అదే మనం అక్కడి నుంచి కదా వచ్చింది, తప్పనే కదా వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఎలాగ తింటాం అనే పరిస్థితిలో ఒక వ్యక్తి ఉండినప్పుడు మనం అతని మీద ఏం చేయకూడదు అంటే రుద్దకూడదు. తినాల్సిందే, ఏం కాదు ఇది అనే మాటలు వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళకు ఒక స్టాండర్డ్ రావాలి. వాళ్ళకు ఆ ఎదుగుదల వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళే మారుతారు. అంతవరకు మనం ఏం చేయాలంటే ఎవరిని కూడా అభ్యంతరం పరచకూడదు.
తినేవాడిని ఎందుకు తింటున్నావు అనేటటువంటి పరిస్థితి బలహీనుడికి ఉండొచ్చు. ఉండినప్పుడు ఏం చేయాలంటే అతని కోసం కూడా మనం ఏం చేయాలంటే వదిలేసి రావాలి. అది దేవుడు చెప్తున్న మాట. బలహీనుడు అరే ఎందుకు బ్రదర్ తింటున్నారు, మనం అది చేయకూడదు కదా అని అన్నారు అనుకోండి, తెలిసిన వాడే తగ్గాలి. అది గుర్తుపెట్టుకోండి. అన్నీ తెలిసిన వాడే తగ్గాలి. యేసుప్రభుల వారు శిష్యుల కాళ్ళు కడిగారు. ఎందుకు? సమస్తం ఎరిగిన వాడాయన. ఎరిగిన వాళ్ళు, అన్ని అర్థమైన వాళ్ళు ఉప్పొంగకూడదు, ఎదుటి మనిషిని తృణీకరించకూడదు. మనమే తగ్గాలి. తెలిసిన వాడే తగ్గాలి. తెలిసిన వాళ్ళే తగ్గాలి. ఎందుకంటే ఆ తెలియని వాడిని ఎదిగించుకోవాలి కనుక, కాపాడుకోవాలి కనుక అతనితో మనం ఏకీభవించగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. ఎందుకంటే అభ్యంతరమైనను ఆటంకమైనను కలగజేయొద్దు అని. కనుక అన్నీ తెలిసిన వాడు ఏమవ్వాలంటే, అది అన్నీ ఉన్నమ్మ ఎలా ఉంటుందని చెప్తారండి బైబిల్లో. దేవుడు లోకంలో సామెత ఏమంటారు? అణిగిమణిగే ఉంటదట. అణిగిమణిగే ఉంటదట. అది చాలా అవసరం. ఓకే. మరి ఇప్పుడు మళ్ళీ ఒక వివాదం ఉంది. అదేంటంటే తినకూడదని చాలా చోట్ల రాయబడింది కదా, అది చూద్దాం. బైబిల్ గ్రంథంలో తినకూడదు అని చెప్పినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం, వాటికి జవాబు తెలుసుకుందాం. ఓకే, మనం అన్ని తెలిసినటువంటి పరిస్థితుల్లో తింటున్నాం అన్నా కూడా బైబిల్లో కొన్ని చోట్ల ఇదిగో ఇలాంటివి ఉన్నాయి. వాటిని మనం ఏం చేద్దాం? మొదటిది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి 20వ వచనం నుంచి చూద్దాం. 19 నుంచి చూద్దాం. 19 నుంచి. ఇక నేమి చెప్పుదును? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని ఎన్నో, విగ్రహములో ఏమైనా ఉన్నదని నేను చెప్పుదునా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు గాని దయ్యములకి అర్పించునా చెప్పుతున్నారు. మీరు దయ్యములతో పాలివారగుట నాకు ఇష్టము లేదు. ఏమంటున్నారు చూడండి. అంటే ఏం చెప్తున్నాడు చెప్పండి? ఏం చెప్తున్నట్టండి? 21వ వచనం కూడా చదువుదాం. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్లం మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్లం మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించుదమా, దేవుడు కోపం వస్తుంది అని చెప్తున్నాడు పౌలు గారు. వీటిని బట్టే చాలా మంది ఏ స్టాండ్ మీద ఉన్నారు? తినకూడదు అన్న స్టాండ్ మీద ఉన్నాడు. దానికి ఒక ఆధారం ఉంది. ఆధారం ఏం లేకుండా ఏం పోలేదు కదా, మరి ఉన్నాయి కదా, రాయబడ్డాయి కదా, కొత్త నిబంధనే కదా అది. రైట్, ఇది ఇలా ఉంచుతాం. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా చూద్దాం. 2వ అధ్యాయం. తినకూడదు అని చెప్పినటువంటి సందర్భాలు మనం గమనించగలిగితే 2వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం పెర్గము సంఘముతో మాట్లాడుతున్నాడు కదా దేవుడు. 2వ అధ్యాయము 12వ వచనం పెర్గములోనున్న సంఘపు దూతకు ఇలాగు రాయుము అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. 14వ వచనం అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయనట్లు, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? విగ్రహాలకు అర్పించిన దాన్ని తినడం అనేటటువంటిది తప్పిదము, అది ఒప్పిదము కాదు, తప్పిదమే అని చెప్తున్న సందర్భం ఇక్కడ కనబడుతుంది. ఇదే 2వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 18వ వచనం కూడా చూద్దాం. 18వ వచనం తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాము అని. అంటే ఇప్పుడు ఇంత ముందు చూసింది పెర్గము సంఘానికి సంబంధించి, ఇప్పుడు తుయతైర సంఘానికి సంబంధించి ఏం చెప్తున్నాడంటే 20వ వచనం చూద్దాం. 20వ వచనం అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎలాగనగా తాను ప్రవక్తలను చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. విగ్రహాలకు అర్పించి తింటే అది తప్పిదము, అది మోసపరచబడినటువంటి వాళ్ళు చేసేటటువంటి పని అని రాయబడినది.
కాబట్టి మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చూసాం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూసాం, 2 సంఘాలకు రాసిన వాటిని చూసాం. తినకూడదన్నటువంటి మాటలు గట్టిగా ఉన్నాయి. మరి దీనికి ఏం చెప్పాలి జవాబు మనం? దీనికి జవాబు మనం ఏమని సముదాయించుకోవాలి? రైట్. ఇప్పుడు దీనికి సంబంధించి మనం జవాబు తెలుసుకుందాం ప్రియులారా. ఇది తెలిసిపోతే మనకు అంత క్లారిటీ వచ్చేస్తుంది. ఏమిటి అనంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎక్కడైతే విగ్రహార్పితాన్ని తినద్దు అని అంటున్నాడంటే అది దాని అర్థం ఏంటి అంటే విగ్రహారాధనలో పాలు పంపులు పొందద్దు అని. మళ్ళీ చెప్తున్నా, విగ్రహారాధన చెయ్యొద్దు అని తప్ప విగ్రహార్పితం తినొద్దు అని కాదు. ఈ రెండు డిఫరెన్సా? తేడా ఉన్నాయి అనిపిస్తానే మీకు? ఇంతకు ఎలా చెప్పగలం? మీరు చెప్పిందే ఎలా రైట్ అని మీరు అనుకుంటున్నారు అని అంటే దానికి జవాబు ఉంది. ఇక్కడ ఏదైతే విగ్రహార్పితాన్ని తినద్దు అని దేవుడు గట్టిగా చెప్తున్నాడో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలోది, అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 2 సంఘాలకు, పెర్గమ సంఘం, తుయతైర సంఘంలో ఉన్నటువంటి వారికి చెప్పింది ఏంటంటే విగ్రహారాధనతో కూడిన అర్పణ తినద్దు. నువ్వు చేస్తూ ఆరాధన చేస్తూ విగ్రహారాధన చేస్తూ తినద్దు అని చెప్పింది తప్ప మరొకటి కాదు. ఇది ఎలా చెప్పగలము అంటే ఇప్పుడు వద్దాం. ఇంతకుముందు చూసాం కదా మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో దేని గురించి మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 10వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి నా ప్రియ సహోదరులారా, విగ్రహ ఆరాధనకు దూరంగా పొండి. దేని గురించి మాట్లాడుతున్నాడు మీకు అర్థమైందా ఇప్పుడు ఈ సందర్భం అంతా? విగ్రహ ఆరాధనలో పాలు పంపులు పొందే వాళ్ళ గురించి మాట్లాడుతుంది. విగ్రహాలకు అర్పించిన వాటిని తినుతున్నటువంటి వారందరూ రెండు రకములు. విగ్రహారాధన చెయ్యకుండా తినేవాళ్ళు ఒక రకమైతే విగ్రహారాధన చేస్తూ తినేవాళ్ళు రెండో రకం. దేవుడు విగ్రహారాధన చెయ్యకుండా తినేదానికి అనుమతి ఇచ్చాడు తప్ప విగ్రహారాధన చేస్తూ తినేదానికి అనుమతి ఇవ్వలేదు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఇక్కడ ప్రభు బల్ల గురించి తీసుకుని వచ్చాడు. దయ్యముల బల్ల, ప్రభు బల్ల. నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. ప్రభు బల్ల మనం ఆరాధనలో పాలు పంపులు పొందుతూ అంటే దేవుణ్ణి, సత్యదేవుణ్ణి, నిజదేవుణ్ణి, జీవముగల దేవుణ్ణి ఆరాధిస్తూ కదా తీసుకునేది, అవునా కాదు? మీరు చెప్పండి. అవునన్నా. ప్రభు బల్ల దేవుణ్ణి, జీవముగల దేవుణ్ణి ఆరాధించుతూ తీసుకుంటాం కదా. సేమ్ దానితోనే పోల్చి చెప్తున్న మాట ఏమని? మీరు విగ్రహాన్ని ఆరాధిస్తూ తినకండి అని చెప్తున్నారు. ఇటు దేవుణ్ణి, జీవముగల దేవుణ్ణి ఆరాధిస్తూ బల తీసుకుంటున్నాం, అటు దయ్యాన్ని ఆరాధిస్తూ విగ్రహార్పితాన్ని తీసుకుంటున్నాం. ఇది చెయ్యొద్దు అంటారు. మీకు అర్థమైందా? ఈ సందర్భాన్ని చూసినప్పుడల్లా క్లారిటీగా అర్థం చేసుకోవాల్సింది ఇది. కాబట్టి విగ్రహార్పితం తినద్దని ఎప్పుడు చెప్తున్నాడు? ఏ సందర్భంలో చెప్తున్నట్టు దేవుడు చెప్పండి? విగ్రహాన్ని ఆరాధిస్తూ తినద్దు. మరి ఎప్పుడు తినచ్చు? ఆరాధించకుండా తినచ్చు. దేవుడు మాత్రమే జీవం కలిగిన దేవుడు, ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఇందులో ఏమీ లేదు అనుకుంటూ తినచ్చు. మీకు అర్థమైందా డిఫరెన్స్? ఏమండి? ఇంకా చెప్పాలంటే దేవుడు ఎవరిని తృణీకరించు, ఎవరిని బహిష్కరించని చెప్పాడు చూద్దాం బైబిల్లో. ఏమండి? సంఘంలో నుంచో సహవాసంలో నుంచో ఎవరిని తోసేయమని చెప్తున్నాడో ఒక క్లారిటీ మనకు వస్తుంది. చూద్దాం. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనం నుండి చివరి వచనం వరకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కన్క్లూజన్లోనికి మనం వచ్చేస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుండి, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికల్లో మీకు రాసి ఉంటని, అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకుని వారితోనైనా, విగ్రహారాధికులతోనైనా ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకముల నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా.
ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను, నోట్ దిస్ పాయింట్, సహోదరులలో అంటే క్రైస్తవులలో అనగా వేరు చేయబడిన వాళ్ళలో, పిలువబడిన వాళ్ళలో, వీళ్ళలో లోబి గాని, జారుడు గాని, విగ్రహారాధికుడు గాని అన్నాడు చూడండి. విగ్రహారాధికుడు ఉండకూడదు అన్నాడు కానీ విగ్రహానికి అర్పించిన దాన్ని తినేవాడు సహోదరుడు కాదనలా. గమనించారా తేడా? ఇలాంటి వాడిని వెలివేయి అన్నాడు సంఘంలో. కాబట్టి క్రైస్తవులు ఏ రూపంలో ఉన్నటువంటి ఆ విగ్రహార్పితాన్ని తినకూడదు, విగ్రహారాధన చేస్తూ విగ్రహార్పితాన్ని తినకూడదు. విగ్రహారాధన చేసేవాడిని దేవుడు తోసేయమన్నాడు తప్ప విగ్రహారాధనలో అసలు విగ్రహమే ఏమీ కాదు, అందులో పెట్టిన దాంట్లో ఏమీ లేదయ్యా, నా దేవుడే ఇచ్చిందయ్యా ఇది, నేను ఏమన్నా కూడా ప్రార్థన చేసుకొని తింటాను అనేటువంటి పరిస్థితి. అందులో కూడా మరలా ఒక కండిషన్ ఏంటంటే బలహీనుడైన సహోదరుడు ఎవరైనా మనకు అభ్యంతరం కలగజేస్తే అప్పుడు కూడా ఎస్ అతని నిమిత్తం మనం వదిలేసి రావాలి. ఇన్ని క్లారిటీస్ ఉన్నాయి బైబిల్లో విగ్రహార్పితముకు సంబంధించినటువంటి విషయాలు. ఇంకా మనకు క్లారిటీ రావాలంటే ఎప్పుడైతే దేవుడు వద్దన్నాడో, ఎందుకో ఏ విషయమై వద్దన్నాడో మనకు ఒక క్లారిటీ ఉండాలి. కద్దు తినొచ్చు అన్నాడో, దేని కొరకు ఓకే అన్నాడో మనం అర్థం చేసుకోవాలి. లేదండి మీరు ఎన్నైనా చెప్పండి, అస్సలు ఏది అలాంటి విగ్రహార్పితాన్ని ఏ కండిషన్లో కూడా తినకూడదని ఎవరైనా మాట్లాడితే అది మనసులో ఉంటే ఎవరికైనా ఒక్క విషయం చూద్దాం, దీనికి మీరు జవాబు చెప్పాలి. అలాంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా అలాంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్లకు ఏ విధమైన జవాబు చెప్పాలి? 7వ అధ్యాయం మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుండి చూద్దాం. 15వ వచనం నుండి, వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు. నోట్ దిస్ పాయింట్, ఏది లేదట. అంటే ఇప్పుడు విగ్రహార్పితం కూడా లేదా నేను అడుగుతున్నాను. యేసుప్రభు చెప్పిన మాట కదండి ఇది. విగ్రహార్పితం కూడా లేదా? మాట్లాడండి. వెలుపల నుండి లోపలికి పోయేది విగ్రహార్పితం కూడా వెలుపల నుంచి లోపలికి పోయేది కదా. మరి అది ఏది అపవిత్రంగా చెయ్యదు. లోపల నుండి బయట వెళ్ళేటటువంటివే మనిషిని అపవిత్ర చేస్తాయి. వాటి గురించి మీరు స్పష్టత కలిగి ఉండండిరా, వాటి విషయంలో మీరు నిగ్రహం కలిగి ఉండండి దేవుడు చెప్తూ ఉంటే మనం అర్పితాల దగ్గర పడి ఉన్నాం, అక్కడ మాత్రమే ఆలోచన చేస్తున్నాం. కనుక మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బయట నుండి దాహంలోనికి పోయేటటువంటిది ఏది అపవిత్రం చేయదు. అలాగని మనం ఇష్టం వచ్చినట్టు తినకూడదు, అది గుర్తుపెట్టుకోవాల్సింది. విగ్రహారాధన చేస్తూ తినకూడదు. బలహీనుడైన సహోదరుని తృణీకరిస్తూ వాడిని గలిబిలికి గురి చేస్తూ తినకూడదు. ఓకే, ఇవి ముఖ్యంగా విగ్రహార్పితం విషయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి సంగతులు. ఆఖరిగా ఇంకొక మాటతో మనం కన్క్లూడ్ చేసుకుందాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఈ రెఫరెన్స్ ఒకరు చదవండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పవిత్రులకు అన్నియు పవిత్రములే, కాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు అపవిత్రమైనది కాదు. వారి మనసును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. రైట్. కాబట్టి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పవిత్రంగా ఆలోచన చేసే వాళ్లకు ఏదైనా పవిత్రమైందే అన్నట్టుగా కనపడుతుందట. అపవిత్రతతో వేరే భావనతో ఆలోచించే వాళ్లకు ఏదైనా తప్పు కనపడుతుంది. కనుక ప్రియులారా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అర్పించిన దాన్ని తినకూడదు అని అనుకుంటున్నటువంటి వాళ్ళు అయితే బలహీనులై ఉండాలి. విశ్వాసమందు వాళ్ళకి ఇంకా ఈ మెచ్యూరిటీ అనేటువంటి లేని పరిస్థితి ఉండాలి. అది మనుషుల సంగతి. పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు 2 విధాలుగా చెప్పాడంటే, ఒకటి తినమని, దానిలో ఏమీ లేదు కనుక తిను అని చెప్పింది. తినొద్దు అంటున్నానంటే దాంట్లో ఏదో ఉంది అని తింటున్నాం, లేదా విగ్రహారాధన చేసి అది దేవత దేవుడు అనుకొని
తింటున్నాం, అది తినొద్దన్నాడు. దీని విషయంలో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.